సార్ నమస్తే. చెప్పండి. మీ పేరు? రవికుమార్ మేడం. రవికుమార్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఎయిర్టెల్లో జాబ్ చేస్తూ ఉంటాను. ఎయిర్టెల్లో జాబ్ చేస్తున్నారు. సార్ P4 అనే కొత్త పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది పేదోళ్ళకి ఇచ్చేది కదా, ఉన్నోళ్ళు పేదోళ్ళకి ఇచ్చేది. అది మంచి పథకమే మేడం. ఉపయోగకరం అంటారు. ఉపయోగకరమే. వర్కౌట్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? సక్సెస్ చేయాలి మేడం. చేయాలి. చేస్తే అవుతుంది, చెయ్యకపోతే. ఓకే. ఒక యూత్గా మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఎలాంటి పథకాలు కోరుకుంటున్నారు? పథకాలు లేకపోయినా కానీ మంచి రోడ్లు వేసి ప్రభుత్వం దేనికైనా సరే ముందుండి నడిపిస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? సుబాని. సుబాని గారు, ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పథకాన్ని రిలీజ్ చేశారు. ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? చేశారా? ఎప్పుడు? తెలీదా సార్? ఏమో అప్పుడు 12 నెలలు అయిందిగా. చేస్తానే ఉంటారు. మీకు అందుబాటులోకి ఏమైనా పథకం వచ్చిందా? ఇది వచ్చినాయా? తెలియదు మీకేమి? పథకాలు ఏమైనా వచ్చినాయా అన్న? వస్తాయి అవి కూడా. రాలేదు ఏమి. అసలు సరైన అవగాహన కూడా లేదంటున్నారు. అంటే మాకు అందితే కదా అవగాహన రావడానికి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేనా సార్? ఒక పథకం వస్తే అది వచ్చింది ఇది వచ్చింది చెప్పుకున్నాం. ఏది రాలేదు కదా, ఎట్లా చెబుతాం? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు P4 అనే కొత్త పథకాన్ని రిలీజ్ చేశారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారా? ఉపయోగం ఏముందమ్మా, రోడ్లు వేసుకుంటే ఉపయోగం వచ్చిద్దా? ఏంది, జనాలకి ఫుడ్ కావాలి కానీ ముందు రోడ్లకి P4లకి P3లకి కాదు. జగన్ ప్రభుత్వమే కరెక్టు. అతను పేదోళ్ళకి పెట్టాడు డబ్బులు. అది నాకేం పథకాలు లేవు, రావు కూడా. పెట్టుకోలేదు, మేము రావని తెలుసు కాబట్టి పెట్టుకోలేదు. రావు. ఈ ప్రభుత్వంలో డెవలప్ అంటే ఫుడ్ లేని డెవలప్ ఎందుకు? ఇంకా ముందు ఫుడ్ కావాలి. మేమందరం రోడ్ల మీద కొట్లు పెట్టుకున్నాం, తీసేశారు. మాకు బడ్డీ కొట్టు పెట్టుకున్నాం, బడ్డీ కొట్టు పీకేశారు. మేము ఏడ బతుకుతాం? ఎక్కడో ఫారాలు పెట్టుకోమంటారు, వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారంటారు. నలుగురికి ఇస్తే సరిపోతుంది. కద్మా వాళ్ళు ఏడ బతుకుతారు? ఈ గవర్నమెంట్ కరెక్ట్ కాదు నా లెక్కలో. పేదవాళ్ళు బతకాలంటే జగన్ ప్రభుత్వమే కరెక్టు. అది. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ P4 అనే కొత్త పథకం రిలీజ్ అయింది, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అవగాహన ఉందా మీకు? నాకు అవగాహన ఉందండి. నేను దీని గురించి చదివాను. డీటెయిల్గా చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే, మన టోటల్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్లో ఎవరైతే నిరుపేదలు ఉంటారో కనీస వేతనాలు లేని, కనీసం పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ ఫండమెంటల్ ఏదైతే నీడ్స్ ఉంటాయో అది లేని వాళ్ళకి టాప్ 10% ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ డబ్బున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దాంట్లో 10%, ఆ 10% యొక్క వాళ్ళ వెల్త్ని తీసుకుని వీళ్ళని అడాప్ట్ చేసుకున్నట్టు, వీళ్ళ బాగోగులు, వీళ్ళ చదువుల కోసం వాళ్ళ ఆస్తులు వెచ్చిస్తున్నట్టు, లైక్ వాళ్ళని ఓ రకంగా చెప్పాలంటే దత్తత తీసుకుంటున్నట్టు అండి. ఇది చాలా మంచి ఇనిషియేషన్. కాకపోతే ఇది చాలా జెన్యున్గా జరిగితే చాలా మంచి స్కీము, చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఎవరికైనా టాలెంట్ ఉన్నోళ్ళు, మేము పేదోళ్ళం అనే ఒక అభద్రత భావం లేకుండా, ఇన్సెక్యూరిటీస్ లేకుండా వాళ్ళ లైఫ్లో ఏమైనా చేయొచ్చు. ఎవరైనా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు జాబ్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ తరాలన్నీ మారుతాయండి. అలాంటి బేసిక్ జాబ్ రావాలంటే చాలా అడ్డులు ఉన్నాయి. వాళ్ళ రేపట్లో పాలిటిక్స్ అడ్డున్నాయి, రిజర్వేషన్స్ అడ్డున్నాయి, ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఒకళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న కావాల్సిన మినిమం నీడ్స్ ఉండవు. సో ఇవన్నీ లేకుండా ఒక టాప్ ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరినీ అడాప్ట్ చేసుకుంటే ఊర్లో కనీసం 10-15 కుటుంబాలు మారినా ఊరే మారుతుందండి. ఈ రకంగా చూసుకుంటే స్టేట్ ముందుకు వెళ్తుంది. ఇది జరగడానికి టైం పట్టొచ్చేమో కానీ నాకు తెలిసి చాలా మంచి ఇనిషియేషన్. ఇది ఎవరు తీసుకున్నా కూడా, ఈవెన్ జగన్ రెడ్డి గారు తీసుకున్నా, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా, లేకపోతే రేపు ఏ పార్టీ తీసుకున్నా కూడా ఇది చాలా మంచి ఇనిషియేషన్. ఇది కనుక సక్సెస్ అయితే నాకు తెలిసి ఇండియా మొత్తం ఇలాంటి స్కీమ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.